హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, నేను ఆల్రెడీ వెక్టర్ స్పేస్, సబ్ స్పేస్ అండ్ లీనియర్ కాంబినేషన్ అండ్ లీనియర్లీ డిపెండెంట్, లీనియర్లీ ఇండిపెండెంట్ అండ్ లీనియర్ స్పాన్ అండ్ బేసిస్ డైమెన్షన్, దీని గురించి అయితే నేను చాలా వీడియోస్ చేశాను. ఒక 25 వీడియోస్ గంట చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, ప్లేలిస్ట్ ఇచ్చింటాను, ప్లేలిస్ట్లో దొరుకుతాయి. ఓకే, మీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నుండి మనం లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తున్నాం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎవరు వీడియోస్ అయితే స్కిప్ చేయకండి, నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కటేను. ఓకే, ఈ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లో మనం ఏదేది నేర్చుకుంటామని చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ విత్ ప్రాపర్టీస్ అండ్ లీనియర్ ఆపరేటర్ అంటే ఏమి, జీరో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, ఐడెంటిటీ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, అండ్ 1 అండ్ ఆన్ టు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమి, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ రేంజ్ స్పేస్ అండ్ null space or kernel of the and dimension of range space and dimension of null space and eigenvalues and eigenvectors of linear transformation and system of equations of linear transformation and singular and non-singular of linear transformation. ఓకే, డైమెన్షన్ ఆఫ్ రేంజ్ స్పేస్ అంటే ఏమిటంటే ర్యాంక్. ఓకే, డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ అంటే ఏమిటి, నల్లిటీ. ఓకే, ఇక్కడ ర్యాంక్ కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటాం మనము. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ వెక్టర్ స్పేస్ హోమోమార్ఫిజం. లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటంటే let u and v be vector spaces over the same PLF, then a map T is mapping from vector space u to vector space v is called a linear transformation or vector space homomorphism. Okay, if this satisfies two conditions, to T of u plus v is equal to T of u plus T of v. T అనేది ఏమి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, T of alpha u is equal to alpha of T of u where u comma v belongs to domain u and alpha belongs to field f. ఓకే, ఇక్కడ డయాగ్రామాటిక్లీ చూద్దాం. ఓకే, మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటంటే, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ సింప్లీ చెప్పాలంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫంక్షన్, సింప్లీ చెప్పాలంటే. ఓకే, ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి వాట్ ఈస్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డైరెక్ట్గా మీరు ద లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఎ ఫంక్షన్ అని చెప్పాలి. ఆ తర్వాత డెఫినేషన్ అనుకోండి. ఓకే, అర్థమైంది కదా. మీరు ఇంటర్మీడియట్లో ఫంక్షన్ అంటే ఏమని మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు. ఓకే, ఇక్కడ యూవి అనేది ఏమి, 2 వెక్టర్ స్పేసెస్, యూ అనేది డొమైన్, వి అనేది కోడొమైన్ వెక్టర్ స్పేస్. ఓకే, ఇక్కడ యూలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, లేకుంటే నేను సమ్ టైమ్స్ ఎలిమెంట్ లేకుంటే వెక్టర్ అని వర్డ్స్ యూజ్ చేస్తుంటా, సేమ్ రెండు ఒకటే. ఓకే, ఇక్కడ యూలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, యూ అండ్ వి. ఓకే, మనకి ఒక యూ అనేది ఏమి వెక్టర్ స్పేస్. యూ అనేది వెక్టర్ స్పేస్ అయితే మనకు ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. ఓకే, యూ ప్లస్ వి, ఓకే, క్లోజర్ యాడ్ చేస్తే దట్ బిలాంగ్స్ టు యూ అండ్ ఆల్ఫా యూ బిలాంగ్స్ టు వి. ఆల్ఫా స్కేలర్ అండ్ ఒక వెక్టర్ తీసుకుంటే దట్ ఈస్ అగైన్ బిలాంగ్స్ టు ఏ వెక్టర్. ఓకే, వెక్టర్ స్పేస్ ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ ద ప్రాపర్టీ తెలుసు కదా మనకి, వెక్టర్ స్పేస్ డెఫినేషన్. ఓకే, సేమ్ దాని ప్రకారంగా యూ అనేది వెక్టర్ స్పేస్ కాబట్టి రెండు యాడ్ చేస్తే యూ ప్లస్ వి వస్తుంది. దిస్ ఇస్ అగైన్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ. ఓకే, అండ్ ఇక్కడ చూడండి వి సేమ్, ఇక్కడ చూడండి మనకి ఫంక్షన్ అంటే ఏమి, మనకి ఫంక్షన్లో మనకి ఇక్కడ డొమైన్ ఉంటుంది, ఇక్కడ కోడొమైన్ ఉంటుంది. ఓకే, ఇక్కడున్న ఎలిమెంట్స్ మనం ఏం ఇమేజ్ తీసుకుంటాం కదా, సేమ్ యూకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే యూకి ఇమేజ్ ఏమి టీ ఆఫ్ యూ అండ్ వికి ఇమేజ్ ఏమి టీ ఆఫ్ వి. ఓకే, ఇక్కడ మనకి వి అనేది ఏమి వెక్టర్ స్పేస్ కాబట్టి టీ ఆఫ్ యూ ప్లస్ టీ ఆఫ్ వి వస్తుంది. సేమ్ alpha of T of u. This is again belongs to V only. Okay, the above 2 conditions can be combined into one condition given by ఈ 2 కండిషన్స్ ని ఒక కండిషన్ లో రాస్తే మనకి ఈ కండిషన్ వస్తుంది. T of alpha u plus beta v is equal to alpha of
t of u plus beta of t of v, where u comma v belongs to domain u and alpha beta belongs to field scalars, set of scalars. Alpha beta అనేది స్కేలర్స్. ఓకే, ఆర్బిటరీ. ఓకే, ఇప్పుడు చూడండి, అనదర్ నేమ్స్ ఆఫ్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్ ఇండిపెండెంట్ మనము లీనియర్ మ్యాప్ అంటాం. ఓకే, లేకుంటే లీనియర్ ఫంక్షన్ అంటాం. ఓకే, వెక్టర్ స్పేస్ హోమోమార్ఫిజం అని కూడా పిలుస్తాం. కొన్ని బుక్స్లో కొన్ని ఎగ్జామ్స్లో ఏమవుతారంటే లీనియర్ మ్యాప్ అని ఇచ్చింటారు. అప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, ఇదేమిటి లీనియర్ మ్యాప్ ఇచ్చేసారు, లీనియర్ మ్యాప్ అంటే ఏమిటి అని అప్పుడు మీకు కన్ఫ్యూజ్ కాకండి. ఎందుకంటే లీనియర్ మ్యాప్ అంటే ఏమి, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే, అండ్ కొన్ని ఎగ్జామ్స్లో మనకి లీనియర్ ఫంక్షన్ అని ఇచ్చింటాడు. కొన్ని క్వశ్చన్స్లో లీనియర్ ఫంక్షన్ అని ఇచ్చింటే ఏది ఇది లీనియర్ ఫంక్షన్ అంటే ఏమి. ఓకే, లీనియర్ ఫంక్షన్ అంటే ఏమి, సేమ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. ఓకే, అండ్ వెక్టర్ స్పేస్ హోమోమార్ఫిజం, ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ యూ టు వి, ఓకే, ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, దెన్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే టీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 2 జీరోలకి డిఫరెన్స్ ఉంది. ఓకే, దిస్ 0 ఆఫ్ యూ ఏమిటంటే 0 వెక్టర్ ఇన్ యూ. ఓకే, 0 వెక్టర్ ఇన్ డొమైన్. ఓకే, 0 ఆఫ్ వి ఏమిటంటే 0 వెక్టర్ ఇన్ కోడొమైన్ వి. ఓకే, అర్థమైంది కదా. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఏమిటి, టీ ఆఫ్ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టీ ఆఫ్ యూ. మీకు తెలుసు కదా సెకండ్ ప్రాపర్టీ, టీ ఆఫ్ ఆల్ఫా యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఆఫ్ టీ ఆఫ్ యూ. ఆల్ఫా అనేది ఏమి, స్కేలర్. ఓకే, ఆల్ఫా అనేది స్కేలర్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఆల్ఫా అనేది -1 తీసుకుంటే మనకి సెకండ్ ప్రాపర్టీ వస్తుంది. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఏమిటంటే టీ ఆఫ్ యూ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ యూ మైనస్ టీ ఆఫ్ వి. ఓకే, మనకి ప్రాపర్టీ తెలుసు కదా, టీ ఆఫ్ ఆల్ఫా యూ ప్లస్ బీటా వి. డెఫినేషన్, ఆల్ఫా టీ ఆఫ్ యూ ప్లస్ బీటా టీ ఆఫ్ వి. ఓకే, ఇక్కడ ఆల్ఫా అనేది ఏమి 1, బీటా అనేది -1 తీసుకుంటే మనకి థర్డ్ ప్రాపర్టీ వస్తుంది. ఓకే, అండ్ ఫోర్త్ ప్రాపర్టీ చూడండి, సేమ్ టీ ఆఫ్ ఏయూ ప్లస్ బీవీ ప్లస్ సిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ టీయూ ప్లస్ బి ఆఫ్ టీవీ ప్లస్ సి ఆఫ్ టీడబ్ల్యూ. ఇక్కడ 2 ఎలిమెంట్స్కి రాసాం, యూవీకి 2 వెక్టర్స్కి 2 యూవీ వెక్టర్స్కి రాసాం. ఇక్కడ 3 వెక్టర్స్ రాస్తున్నాం, యూవీడబ్ల్యూ. ఓకే, అండ్ ఇన్ జనరల్ చెప్పాలంటే టీ ఆఫ్ ఏ1 యూ1 ప్లస్ ఏ2 యూ2 ప్లస్ ఆల్సో1 ప్లస్ ఏఎన్ యూఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ1 టీ ఆఫ్ యూ1 ప్లస్ ఏ2 టీ ఆఫ్ యూ2 ప్లస్ ఆల్సో1 ప్లస్ ఏఎన్ టీ ఆఫ్ యూఎన్. ఫర్ ఆల్ యూఎన్ బిలాంగ్స్ టు యూఐ బిలాంగ్స్ టు domain U, and for all scalars belongs to field A1 A2 AN belongs to field only. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఫస్ట్ కండిషన్ అయితే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, దీన్ని వర్డ్స్లో రాద్దాం చూడండి. ఎవరి లీనియర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాప్స్ 0 to 0 ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఎవరి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాప్స్ 0 to 0 ఓన్లీ. 0 వెక్టర్ టు 0, 0 to 0 అంటే ఏంటి, 0 వెక్టర్ టు 0 ఓన్లీ. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, T is mapping from R4 of 4 to M2/2 matrix. Okay, this is vector space, this is also a vector space, this is 2/2 matrices. Okay, this 4 tuple, okay, vector space ఇది. ఓకే, దీంట్లో ఎలిమెంట్ కోడొమైన్లోని ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకు 0, 0, 0, 0. దిస్ ఈజ్ మ్యాపింగ్ టు 2/2లో మ్యాట్రిక్సెస్. 0 ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకి, 0 మ్యాట్రిక్సెస్ ఎలా ఉంటుంది, 0, 0, 0, 0. ఓకే, దిస్ ఈజ్ ద మీనింగ్. ఈ 0, 0, 0 ఇక్కడ చూడండి, ఈ 0, 0, 0, 0 అనేది ఎలిమెంట్ ఆఫ్ R4 of 4 అండ్ matrix 0, 0, 0. This 0 element is this 0 element is belongs to
M2/2 మ్యాట్రిసెస్. ఓకే, ఇదైతే అర్థమైందిగా. ఇప్పుడు చూడండి, ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. టీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R² to R4 of R³ అన్నాడు. ఓకే, సపోజ్ ఇలా ఉంది. ఇప్పుడు టీ ఆఫ్ 0,0, ఎందుకంటే 2 టబల్స్ కాబట్టి దీంట్లో 0 ఎలిమెంట్ ఎలా ఉంటుంది, 0,0నా. దిస్ ఈజ్ మ్యాపింగ్, సారీ, టీ ఆఫ్ 0,0 ఈజ్ ఈక్వల్ టు 3 టపల్స్. 3 టపల్స్ అంటే దీంట్లో ఎలిమెంట్ ఎలా ఉంటుంది మనకి, 0,0,0. ఓకే, అర్థమైంది కదా మీకు. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఓకే, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది అనేసి సేమ్ రాసేయకండి. ఓకే, ఇక్కడున్న 0 ఎలిమెంట్ అనేది డిఫరెంట్, ఇక్కడున్న 0 ఎలిమెంట్ అనేది డిఫరెంట్. దిస్ 0 ఈజ్ బిలాంగ్స్ టు, దిస్ 0 ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్స్ టు డొమైన్, దిస్ 0 ఎలిమెంట్ ఈజ్ బిలాంగ్స్ టు కోడొమైన్. ఓకే, కోడొమైన్ అంటే ఏమి, V. దిస్ ఈజ్ R³. ఓకే, దిస్ ఈజ్ R². ఓకే, వెక్టర్ స్పేసెస్. ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, లీనియర్ ఆపరేటర్. ఓకే, లీనియర్ ఆపరేటర్ అంటే ఏమి చూద్దాం. లీనియర్ ఆపరేటర్ అంటే ఏమిటంటే, సింపుల్గా చెప్పాలంటే బోత్ వెక్టర్ స్పేసెస్ ఆర్ సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ T ఈజ్ U to V ఉంది. ఓకే, U అనే వెక్టర్ స్పేస్, V అనేది వెక్టర్ స్పేస్ కాబట్టి ఓకే, దిస్ ఈజ్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇది లీనియర్ ఆపరేటర్ ఎప్పుడైతుందంటే డొమైన్ సేమ్ వెక్టర్ స్పేస్ ఉంటుంది, కోడొమైన్ సేమ్ వెక్టర్ స్పేస్ ఉంటాయి. ఓకే, దట్ టైమ్ దిస్ కాల్డ్ యాజ్ లీనియర్ ఆపరేటర్ అంటాం. ఓకే, అర్థమైంది కదా. అదే ఇక్కడ రాసాం, ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ U to U ఈజ్ కాల్డ్ లీనియర్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు లీనియర్ ఫంక్షనల్ అంటే ఏం చూద్దాం. ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ U to F ఈజ్ కాల్డ్ లీనియర్ ఫంక్షనల్. ఇక్కడ చూడండి, U అనేది ఏమి డొమైన్, F అనేది ఏమి కోడొమైన్. ఇక్కడ U అనేది ఏమిటంటే వెక్టర్ స్పేస్. ఓకే, కోడొమైన్ ఏమిటంటే మనకి ఇక్కడ ఫీల్డ్. మనకి కోడొమైన్ ఏమైనా ఫీల్డ్ ఉంటే ఓకే, ఇక్కడ U అనేది ఎనీ వెక్టర్ స్పేస్, U అనేది ఏదన్నా వెక్టర్ స్పేస్ అయి ఉండొచ్చు. బట్ F అనేది ఏమిటంటే ఫీల్డ్. ఓకే, ఫీల్డ్ మనకి R అయి ఉండొచ్చు, Q అయి ఉండొచ్చు, ఆర్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. ఓకే, F అనేది ఎనీ ఫీల్డ్ అయి ఉండొచ్చు. ఓకే, ఈజ్ కాల్డ్ లీనియర్ ఫంక్షనల్. అర్థమైంది కదా మీకు. అండ్ జీరో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటని చూద్దాం. ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T U to V such that T of U is equal to 0 for all U belongs to U is called zero transformation or zero map. ఓకే, జీరో ట్రాన్స్ఫర్మేషన్ మనం జీరో మ్యాప్ అంటాం, ఆర్ జీరో లీనియర్ మ్యాప్ అంటాం. ఓకే, ఇయర్ 0 is the zero vector of V. Here 0 is the zero vector of V. ఈ 0 అనేది ఏమి జీరో వెక్టర్. దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తారు, జీరో వెక్టర్ అని ఇలా రాస్తారు, డినోట్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, UV. ఇక్కడ U అనే సెట్లో మనకి వెక్టర్ స్పేస్ ఉంది. ఓకే, ఈ సెట్లో ఇక్కడ ఏదన్నా ఎలిమెంట్ తీసుకొని, యూలో ఏదన్నా ఎలిమెంట్ తీసుకొని మనకి కోడొమైన్ ఏమొస్తుంది, మనకి 0 అనే వస్తుంది. కోడొమైన్ ఏది వస్తుంది, మనకి 0 అనే వస్తుంది. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్. చూడండి, T of U is equal to 0 వెక్టర్ ఫర్ ఆల్ U belongs to U only. ఓకే, ఈజ్ కాల్డ్ జీరో ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఏ ఎలిమెంట్ తీసుకున్నా మనకి యూలో దట్ ఈజ్ మ్యాప్ టు 0 ఓన్లీ, 0 వెక్టర్ ఆర్ 0 ఎలిమెంట్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి దట్ ఈస్ మ్యాప్ టు 0 ఎలిమెంట్ ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరో ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ T is mapping from U to U such that T of U is equal to U for all U belongs to U is called identity transformation or identity map. ఓకే, దీన్ని ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, లేకుంటే ఐడెంటిటీ మ్యాప్ అని కూడా అంటాం. ఓకే, రిజల్ట్ చూడండి. రిజల్ట్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఐటీ అంటే ఏమి, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ లీనియర్ ఆపరేటర్. ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ లీనియర్ ఆపరేటర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, T ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ U to U ఓన్లీ. ఓకే, ఇక్కడ వెక్టర్ స్పేసెస్ అనేది సేమ్ ఉంది, అందుకోసం
దట్ ఈస్ లీనియర్ ఆపరేటర్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు డయాగ్రామాటిక్గా చెప్తా చూడండి. ఇక్కడ సేమ్ వెక్టర్, ఇక్కడ సేమ్ వెక్టర్. ఓకే, ఇక్కడ యూ అనే ఎలిమెంట్ ఉంది యూలో. ఓకే, యువిడబ్ల్యూ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి యూలో. యూ అనేదికి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే యూ ఇస్ మ్యాప్ టు యూ ఓన్లీ అండ్ వి ఈజ్ మ్యాప్ టు వి ఓన్లీ, డబ్ల్యూ ఈజ్ మ్యాప్ టు డబ్ల్యూ ఓన్లీ. సపోజ్ చూడండి, ఇక్కడ టీ ఆఫ్ 1 తీసుకున్నాం. టీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. టీ ఆఫ్ 3 తీసుకున్నాం. టీ ఆఫ్ 3 తీసుకుంటే 3 వస్తుంది. దీస్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాటర్, ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీకు ఫంక్షన్స్ గురించి తెలిసి ఉంటే మీకు ఇదేం మీకు కష్టమేం కాదు. ఓకే, ఇదైతే అర్థమైంది కదా మీకు. ఐ హోప్ మీకు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటని అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నాకు బూస్టప్ అవుతుంది, ఛానల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నేను చేయడానికి నాకు చాలా స్పందన వచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ వీడియోస్కి అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.